హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సోము సార్ని. చాలా రోజులైంది మీతో మాట్లాడి. ఈరోజు అలా బయటికి వచ్చి శివాలయంలో దర్శనం చేసుకున్నాను. శివుని విగ్రహం, పెద్ద విగ్రహం ఉంది ఇక్కడ. ఈరోజు ఒక మోటివేషన్ కోసమని వీడియో చేస్తాను. చాలామంది మాస్టర్ పిల్లలు, ఈ జనరేషన్ వాళ్ళు ముఖ్యంగా ప్రతి చిన్నదానికి సూసైడ్ ఏం సాధిద్దామని ఒక్కసారి ప్రాబ్లం ప్రతి ఒక్కరికి. ఫర్ ఎగ్జాంపుల్, అమ్మ తిట్టింది సూసైడ్, ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యాము సూసైడ్, లేదు వేరే విషయాల్లో ఫెయిల్ అయ్యాము సూసైడ్. ఇలా ప్రతి దానికి సూసైడ్ అనే ఆలోచించే యువతకి ఒక చిన్న మోటివేషన్ లాగా ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆలోచన. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యావు. ఫెయిల్ అయితే ఏముంది, నెక్స్ట్ ఇయర్ రాసుకో. అంటే ఎగ్జామ్ ఫెయిల్ అయిపోగానే నిన్ను ఎవరైనా వచ్చేసి కొట్టి చంపేస్తారేంటి? లేదు కదా. జస్ట్ ఫెయిల్ అయ్యావు, నెక్స్ట్ ఇయర్ రాసుకో, లేదా నెక్స్ట్ ఇయర్ రాసుకో. అంతేగాని ఇప్పటికి చనిపోయావు అనుకో, వాట్ ఈజ్ ద యూజ్? నువ్వే చనిపోతావు, నీ పేరెంట్స్కి తీరని దుఃఖాన్ని మిగులుస్తావు. అదేవిధంగా ఎవడో తిట్టేశాడనో కొట్టేశాడనో, ఎవడో అధికార బలంతో నిన్ను పోలీసులో లేకపోతే ఎమ్మెల్యేనో ఎవడో కొట్టించాడనుకో, దానికి పుటిక్కిని వెళ్ళిపోవటం, అమ్మో నన్ను కొట్టేశారు, నా పరువు పోయింది అని సూసైడ్ చేసుకోవటం. దానివల్ల ఉపయోగం ఏముంది? ఏమీ లేదు, నువ్వే పోతావు. బతికి నీ దమ్మేంటో చూపించాలా వాళ్ళకి. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక పోలీసు కొట్టాడు నిన్ను, నీ తప్పేమి లేకుండా, వాడు నిన్ను ఎందుకు కొట్టానురా బాబు అనే విధంగా నువ్వు ఫ్యూచర్లో వాడికి సినిమా చూపించాలా. అంటే వాడి పై అధికారిగా వెళ్ళటం, లేదంటే నీ టాలెంట్ ఏంటో వాడికి చూపించటం, లేదంటే ఇంకొక విధంగా వాడు నీ తప్పు లేకుండానే వాడు నిన్ను కొట్టాడనో నిందించాడనో వాడికి తెలిసే విధంగా చెయ్యాలి. కానీ నిన్ను నువ్వు శిక్షించుకుంటే ఉపయోగం ఏముంటుంది? ఏమీ ఉండదు. అంచేత సూసైడ్ అనేది ఎప్పటికీ కూడా ఏ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ కాదు. ఈ ఒక్కటి నేటి యువత మనసులో పెట్టుకుని ఒక్క క్షణం ఆలోచించి మీ డెసిషన్ని మార్చుకుంటే మీ జీవితాలు అద్భుతమైన దారిలోకి వెళ్తాయని ఆశిస్తున్నాను.